దగ్గుబాటి ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు ఉందో చెప్పనక్కరలేదు. మూవీ మొఘలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న నిర్మాత రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలోకి సురేష్ బాబు, వెంకటేష్, వీళ్ల వారసులుగా రానా, అభిరాములు ఎంట్రీ ఇచ్చారు. అలా దగ్గుబాటి ఫ్యామిలీకి ముందు నుంచి ఇండస్ట్రీలో ఎంతో మంచి గౌరవం ఉంది. అయితే అలాంటి పేరున్న కుటుంబం ఇప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా ఫిలిం నగర్ లోని దక్కన్ కిచెన్ వివాదంలో కోర్టు మెట్లెక్కాల్సి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది రోజుల నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ఒక వార్త మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఫిలిం నగర్ లో ఉన్న దక్కన్ కిచెన్ వివాదం. వెంకటేష్, రానా, సురేష్ బాబులు ఈ దక్కన్ కిచెన్ స్థల వివాదంలో ఇరుక్కున్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఇప్పటికే కోర్టు పలుమార్లు వీరిని విచారణకు హాజరు కావాల్సిందిగా డేట్లతో సహా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా వీరిలో ఏ ఒక్కరూ కోర్టుకి హాజరు కాలేదు. తమ సినిమా షూటింగ్లు చూసుకుంటూ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని తాజాగా కోర్టు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఆగస్టు 1న కోర్టుకు హాజరు కావాల్సిందేనని, ఒకవేళ హాజరు కాకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించింది. అయితే అసలు ఇంతకీ ఈ దక్కన్ కిచెన్ వివాదం ఏంటి, ఇందులో దగ్గుబాటి ఫ్యామిలీ ఎందుకు ఇరుక్కుంది అనే విషయానికి వస్తే, ఫిలిం నగర్ లో ఉన్న నందకుమార్ కు సంబంధించిన దక్కన్ కిచెన్ స్థలం విషయంలో దగ్గుబాటి ఫ్యామిలీకి నందకుమార్ కి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత ఈ స్థల వివాదం గురించి దగ్గుబాటి ఫ్యామిలీపై నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. అయితే కోర్టులో కేసు నడుస్తున్న టైంలోనే 2022లో బౌన్సర్లతో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బంది పాక్షికంగా దక్కన్ కిచెన్ ను కూల్చివేశారు. అయితే ఈ స్థలం గురించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ స్థలంపై ఎవరూ కూడా చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చినా కూడా బేఖాతరు చేశారు. అలాగే మరోసారి 2024లో దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్ ని పూర్తిగా కూల్చివేయడంతో నందకుమార్ దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు పెట్టారు. అయితే ఈ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీని పూర్తిగా విచారణ చేయాలని నాంపల్లి హైకోర్టు ఫిలిం నగర్ పోలీసులకు అప్పచెప్పింది. వారిపై కేసు నమోదు చేయాలన్న కోర్టు ఆదేశాలతో ఫిలిం నగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా దగ్గుబాటి ఫ్యామిలీ దౌర్జన్యంతో దక్కన్ కిచెన్ కూల్చివేశారని నందకుమార్ గత కొద్ది సంవత్సరాల నుంచి వీరిపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు రాకుండా పిలిచిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెబుతూ దగ్గుబాటి ఫ్యామిలీ తప్పించుకొని తిరుగుతోందన్న ఆరోపణలున్నాయి. ఇక వీళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆగస్టు 1న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక అటు ఏపీలోని విశాఖపట్నం భూముల విషయంలో కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు ఇప్పటికే సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. మధురవాడలో రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం 2003లో ఏపీ సర్కార్ కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్ కు మళ్లించడాన్ని తప్పుబడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసును కొట్టేయాలంటూ ఆ సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు ధర్మాసనం నిరాకరించింది. ఏపీ సర్కార్ ఏప్రిల్ 7న జారీ చేసిన షోకాజ్ నోటీసును సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ వ్యతిరేకించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియోకు 2003లో కేటాయించిన 34 ఎకరాల్లో సర్వే నంబర్ 387/P లోని 15 ఎకరాలను రెసిడెన్షియల్ లేఅవుట్ గా మార్చేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసుకున్న అర్జీకి అనుమతిస్తూ 2023 మార్చి 2న జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. వీటిని సవాల్ చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ 2023లో ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఆ భూమిని కేవలం సినీ స్టూడియో ఏర్పాటు కోసమే కేటాయించారని, అందులో కొంత భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్ కు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. విచారించిన హైకోర్టు ఇందులో ప్రజాహితం ఏముందంటూ 2023 మే 11న పిల్ను కొట్టేసింది. దీంతో వెలగపూడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే గత వైఎస్ఆర్సీపీ సర్కార్ హయాంలో ఈ భూమిని స్టూడియో అవసరాలకు కాకుండా ఇతరత్రా మళ్లించడానికి అనుమతి ఇవ్వడంపై కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 7న సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో ఐఏ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్రసీమలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సీనియర్ నిర్మాతగా రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ వెంకటేష్ హీరోగా రాణిస్తుంటే సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు. వారి బాటలోనే ఇప్పుడు రానా సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు అంతటి మంచి ఫ్యామిలీ పలు వివాదాల్లో చిక్కుకొని కోర్టు మెట్లెక్కాల్సి రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.